హలో అందరికి, ఎప్పుడు ఫుడ్ వీడియోస్ ఏం చూస్తారండి? ఇవాళ దానంతట అదే మొలిసిన కాకరతీగ స్టోరీ చెప్తా. మా ఇంట్లో ఎక్కువగా పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి. ఈ కాకరతీగ దానంతట అదే రావడానికి ఆ పిచ్చుకలే కారణము. ఈ కాకరతీగ రావడం అయితే వచ్చింది. దాంతో పాటు నేను నీళ్లు పోసా, కాయలు కూడా చాలా బాగా కాసినాయి. కాకపోతే ఇప్పటి వరకు ఒక్క కాపు కూడా తెంచలేదు, దాన్ని టేస్ట్ కూడా చేయలేదు. కానీ నాకు తెలుసు ఇది చాలా అద్భుతంగా ఉంటుందని. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే ఇందులో ఎలాంటి మందులు వేయలేదు. చెప్పాలంటే ఈ కాకర చెట్టు నేను పెట్టలేదు, దానికదే వచ్చి ఎట్టికి బతికి కాసినది. ఎంత బాగుంటది టేస్ట్ చెప్పండి. అంతేకాకుండా మా ఇంట్లో నల్లేరు చెట్టు కూడా ఉంది. ఈ నల్లేరు చాలా మంచిదండి. మీకు ఎక్కడన్నా నల్లేరు దొరికితే గాని ఇంట్లో ఖచ్చితంగా పెంచండి. ఇంటికో నల్లేరు చెట్టు ఉండాలి. మన పెద్దలు మహావృక్షాలు ఎలా అయితే ఊర్లో ఒకటి లేదా ఇంటి దగ్గర ఒకటి ఉండాలన్నారో, ఈ నల్లేరు చెట్టు కూడా ఇంట్లో ఒక దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే ఇందులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. సూన్ ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా.